వెల్కమ్ టు మెక్టెక్ 30 డే పిఎల్సి సిరీస్. లాస్ట్ వీడియోలో మనం అవుట్పుట్ వైరింగ్ అంటే ఏంటో చూసాం కదా. అయితే చాలా మంది చేసే పెద్ద తప్పు ఏంటంటే ప్రోగ్రామ్ రాస్తారు, వైరింగ్ చేస్తారు, కానీ మోటార్ లేదా లైట్ మాత్రం ఆన్ అవ్వదు. దానికి మెయిన్ రీజన్ పిఎల్సిలో ఉండే కామన్ టెర్మినల్స్. ఈ రోజు నా దగ్గర ఉన్న ఈ సిమెన్స్ S7-1200 మోడల్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుని ఈ టెర్మినల్స్ అసలు ఎలా వర్క్ అవుతాయి ఏంటి అనేది సింపుల్ గా చూద్దాం. పిఎల్సిలో కింద వైపు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 24 volts DC అవుట్పుట్స్ అని ఉంది కదా, దాని పక్కనే మనకి 6L+ అండ్ 6M అనే రెండు టెర్మినల్స్ కనిపిస్తున్నాయి. 6L+ ఇది ఈ అవుట్పుట్ గ్రూప్ కి పాజిటివ్ మెయిన్ లైన్. నెక్స్ట్ 6M ఇది నెగిటివ్ రిటర్న్ పాత్. చాలా మంది పైన L+ కి మాత్రమే సప్లై ఇచ్చి కింద ఉన్న అవుట్పుట్స్ పనిచేయడం లేదని కంగారు పడతారు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు కింద ఉన్న ఈ 6L+ కి పవర్ ఇస్తేనే దాని పక్కన ఉన్న Q0.4 నుండి Q0.7 వరకు ఉన్న పిన్స్ పనిచేస్తాయి. మీకు ఒక డౌట్ రావచ్చు, అన్నిటికీ కలిపి ఒకే కామన్ ఇవ్వచ్చు కదా అని. ఈ సిమెన్స్ 1217C మోడల్లో పైన ఇన్పుట్స్ కి 1M ఉంటుంది, కింద అవుట్పుట్స్ కి 5M, 6L+ 6M ఉన్నాయి. ఇలా ఎందుకు డిఫరెంట్ గా ఇట్లా సపరేట్ గా ఇచ్చారు అంటే ఐసోలేషన్. ఒక గ్రూప్ లో ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరిగితే ఇంకో గ్రూప్ సేఫ్ గా ఉంటుంది. నెక్స్ట్ వోల్టేజ్ ఫ్లెక్సిబిలిటీ, వేర్వేరు వోల్టేజ్ లోడ్స్ ని మేనేజ్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. థర్డ్ వన్ హై స్పీడ్ అవుట్పుట్స్. కొన్ని స్పెషల్ అవుట్పుట్స్ కి సపరేట్ పవర్ ఇవ్వడం వల్ల పర్ఫార్మెన్స్ బాగుంటుంది. సో ఇప్పుడు వైరింగ్ ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ మన SMP నుంచి వచ్చే 24 volts పాజిటివ్ వైర్ ని తీసుకొని 6L+ కి కనెక్ట్ చేయాలి. అలాగే SMP నుంచి నెగిటివ్ ని తీసుకొని 6M కి కనెక్ట్ చేయాలి. ఇప్పుడు మన పిఎల్సిలో అవుట్పుట్ సెక్షన్ కి సప్లై వచ్చేసింది. సో మనం ఎప్పుడైతే Q0.4 కి ఒక ఇండికేటర్ ల్యాంప్ అనేది కనెక్ట్ చేస్తామో అప్పుడు అది పర్ఫెక్ట్ గా మనకి బ్లింక్ అవుతుంది. సో చూసారు కదా, హార్డ్వేర్ వైరింగ్ లో ఈ కామన్ టెర్మినల్స్ ఎంత ఇంపార్టెంటో. ఇప్పుడు మనకి హార్డ్వేర్ మీద ఒక క్లారిటీ వచ్చేసింది. మరి ఈ మెషిన్ కి అసలైన లాజిక్ ఎలా ఇవ్వాలి, అది వైర్లతో సాధ్యం కాదు. దానికి ఒక సాఫ్ట్వేర్ కావాలి. అందుకే నెక్స్ట్ వీడియోలో మనం TIA పోర్టల్ సాఫ్ట్వేర్ ఇంట్రడక్షన్ గురించి నేర్చుకుందాం. సిమెన్స్ PLC ప్రోగ్రామింగ్ కోసం వాడే ఆ సాఫ్ట్వేర్ ఎలా ఉంటుందో రేపటి వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.